బడ్జెట్ టైం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ సిద్ధమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు 11 గంటలకి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు. అయితే ఈ బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకి ప్రాధాన్యత లభిస్తుందా? మరి నిర్మలమ్మ లెక్కల్లో ఏ ఏ రంగాలకి ఊతం లభిస్తుంది? బడ్జెట్లో మన తెలుగు రాష్ట్రాలకి దక్కేది వరాలా, లేదంటే పెట్టేది మనకి వాతలేనా? ఈ బడ్జెట్లో అన్నదాతకి అండగా నిలిచేది ఏమైనా ఉందా? వేతన జీవులకి ఊరట దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఎంతో సమయం లేదు, మరొక గంటన్నరలో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. దాంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సుదీర్ఘంగా అంటే గతంలో చూసాం 2024-25 బడ్జెట్ దాదాపుగా ఒక 4 గంటల సేపు అనర్గళంగా ఆవిడ ప్రసంగించడం అనేది జరిగింది. చూసాం అందులో కూడా. ఆ రోజు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాలి ఖచ్చితంగా, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా సామాన్య ప్రజలకి, అందులోనూ ముఖ్యంగా మధ్యతరగతి సామాన్య ప్రజలకు మాత్రం ఏమీ ఒరిగేది కనిపించడం లేదు. నిత్యావసరాల దగ్గర నుంచి ఏదైనా సరే పన్నులతోటే ముడిపడిపోయింది. కానీ మన జీవితాలు మాత్రం ఏమీ ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయాయి. ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో దళారులు, అది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు లాభపడుతున్నారు. కార్పొరేట్స్ వాళ్ళు లాభపడుతున్నారు. ఇక సామాన్యులు, పేదలు, వాళ్ళకంటూ సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. మరి ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తారా? అయితే ఈసారి బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అలాగే దీంట్లో మొత్తం 6 నుంచి 3 స్లాబులకే ఈసారి కుదించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు దాదాపు 30% ఉంది. దాన్ని 25%కి తగ్గిస్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే మహిళలకి సాధికారత కావచ్చు, లేదంటే ఇతరత్ర లోన్లు, వాళ్ళకి నైపుణ్య శిక్షణ, వీటి మీద ఈసారి మహిళా సమ్మాన్ అనేటువంటి పేరు మీద సేవింగ్ సర్టిఫికేట్ గడువు పెంచడం కావచ్చు, మహిళలకి మొత్తానికి కొత్త పథకాలు ఈసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో, సౌర విద్యుత్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా బలంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది అంటున్నారు. మొత్తం గ్రామీణ పేదల సొంత ఇంటికలను సాకారం చేసేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ అన్న పేరుతో సాయం కూడా చేయబోతున్నట్టుగా లీకులు అయితే వస్తున్నాయి. మొత్తానికి పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించినట్లుగా కేంద్రం అయితే ప్రకటించింది. దీనికి బడ్జెట్లో మరి ఎటువంటి రూపకల్పన ఉంటుంది అనేది కూడా చూడాలి. 2029కి 1 కోటి మందికి ఇంటి వసతి కల్పించడం, 1 కోటి మందికి. ఇప్పటివరకు మరి ఎంతమందికి ఇళ్ళు ఉన్నాయి, సొంత ఇళ్ళు, ఎంతమందికి లేవు, అసలు ఏంటి పరిస్థితి అనేది స్టాటిస్టిక్స్ చూసుకోవాలి. మరి నిర్మలా సీతారామన్ ఏం చెప్తారో అనేది వేచి చూడాల్సిందే. మరి కొద్దిసేపట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రీ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్న దాని మీద ప్రముఖ అనలిస్ట్ తులా మధు గారు వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఈరోజు మనతో అందుబాటులో ఉన్నారు. మధు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఎలా తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి బడ్జెట్? ఏ విధంగా మనకు వస్తుంది? దీంట్లో మనకేమన్నా కాస్త ఆశాభావం వ్యక్తపరిచేటువంటిది, అంటే పర్వాలేదు ఈ సంవత్సరం అన్నా కొంచెం సేవింగ్స్ అనేవి మనకి ఉంటాయి అనేటువంటి పాయింట్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే పన్నుల మోత భారీగానే మోగేటువంటి అవకాశం ఉందనుకోవాలా? నమస్కారం అండి. బీఆర్కే ఇవాళ బడ్జెట్ ని మనం స్వాగతించాలి. అంటే ఇది దేశ ప్రజలకు అనుకూలంగా, మెజారిటీగా బీదలు, మహిళలు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండే బడ్జెట్ గానే కనబడతా ఉంది. ఇవాళ వచ్చినటువంటి వార్తలను చూస్తూ ఉంటే నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్ లో సమర్పించారు. ఈరోజు 1 గంటన్నర తర్వాత దాంట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చర్చ కూడా నడుస్తూ ఉంటది. కాబట్టి ఇది బేసిక్ గా ఇన్ని మనం బడ్జెట్లు చూసినాం. దీంట్లో ఇవాళ చాలా పరిణామాలు కనబడతా ఉన్నాయి. ఇంకో కొత్తగా రైల్వేలకు సంబంధించిన దాని మీద కూడా 8th పే కమిషన్ కి సంబంధించి కూడా డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రైల్వే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు. దాదాపు ఒక్కొక్కరు 50,000 నుంచి 1,00,000 రూపాయల సాలరీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా
చర్యలు తీసుకునే అవకాశాలని, అదేవిధంగా ఐఏ రోబోటిక్స్, బయో టెక్నాలజీస్ వీటి మీద కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలని, ఉమ్, ఆ, ఇంకా చాలా విషయాలకు పోతే ఈ ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ డిపాజిట్స్ ఈ మన ఆ, ఏమంటారు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడము, షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేయడము, వీటి మీద మొత్తం పెట్టుబడులన్నీ కూడా వేరే వైపు వెళ్ళిపోవడం ఏమైతుందంటే ఇది కొద్దిగా ఆర్థిక మాంద్యానికి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. దాని నుంచి బయటపడేసే దిశగా కొంచెం ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజలు కూడా పెట్టుబడి వైపుగా ఇటువైపు వచ్చే విధంగా, అంటే మనీ ఎప్పుడు పబ్లిక్ లో తిరుగుతూ ఉండాలి, రొటేట్ అవుతుంటేనే ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ సౌర్య శక్తి మీద కూడా నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడినారు. బిజిలీ బిజిలీ దాని మీద కూడా ఇది సోలార్ విద్యుత్ మీద కేటాయింపులు, అంటే దానికి సంబంధించినటువంటి లోన్స్ ఏవైతున్నాయో దాని మీద తగ్గిస్తాం మేమని, దాని మీద ఇచ్చేటువంటి దాన్ని మేము తగ్గిస్తాం, సబ్సిడీ తగ్గిస్తాం, సబ్సిడీని పెంచుతాం, సబ్సిడీని పెంచి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి విధంగా మేము ఈ బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పడము. అదేవిధంగా ప్రధానమైనది దేశంలో ఉన్నటువంటిది ఆ తిండి. ఫస్ట్ ప్రజలకు కావాల్సింది 3 పూటల తిండి కావాలి. ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ కూరగాయలు కావచ్చు, ఈ మన రెగ్యులర్ గా తినేటువంటి ఆహార ధాన్యాలు, ఇవన్నీ కూడా అత్యధికమైనటువంటి పంట దిగుబడులు వచ్చినాయి. ఇవాళ పంజాబ్ నుంచి కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ సౌత్ నుంచి, నార్త్ నుంచి కూడా పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. అంటే ఆహార ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి పంటల యొక్క ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నదని చెప్పి సంకేతాలు కనబడతా ఉన్నాయి. అంటే ప్రజలకు అందుబాటులో, ప్రజలు కొనుక్కొని తినేటువంటి విధంగా ధరల నిర్ణయం జరుగుతుంది అని చెప్పి బడ్జెట్ లో రూపకల్పన జరిగినట్టుగా ఆశాభావం మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఒకటి ఈ దేశ ప్రజలకు ఒక శుభసూచకంగా భావించాలి. అంటే కామన్ పీపుల్, అతి కటిక బీదవాడు కూడా బ్రతకగలడు ఈ దేశంలో అనేటువంటి పరిస్థితిలో ఇలా ఈ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఇలా నిర్మలా సీతారామన్ గారు అన్ని వర్గాలను కలుపుకొని అందరు ఈ దేశంలో ఉన్నటువంటి కింది స్థాయి వర్గాల నుంచి పై స్థాయి వరకు కూడా అందరికి అందుబాటులో ఉండేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెడుతుండ్రు. దాంతో ఈ దేశము జీడిపి కూడా 6.3 నుంచి 6.8 వరకు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వారు అంటున్నారు. ఆ విధంగా పెరిగినట్టయితేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు పోవడం ఇది ఒక శుభ పరిణామంగానే మనం భావించవచ్చు. ఇది మంచిదే, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది చాలా మంచిదే. అట్లే విధంగా స్లాబ్ కి సంబంధించి కూడా ట్యాక్స్ స్లాబ్లు కూడా 6 నుంచి 3 కుదిస్తామని చెప్పి అంటూ ఉన్నారు. మరి చూడాలి ఇవాళ ఇప్పుడు ఏమని చెప్తారో, ఎంత చెప్తారో. ఇంతకుముందు గతంలో 6 ఉండే ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని 3 కుదించడము, గరిష్ట పన్ను ఏదైతే ఉందో 30% ఉంటే దాన్ని ఒక 5% తగ్గించి 5% తగ్గించి 25% చేయడము, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. దేశ అభివృద్ధి అంటే ఏంది? ప్రజలు అభివృద్ధి చెందాలి. ప్రజలు అభివృద్ధి చెందితేనే, ప్రజల భాగస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని వల్ల ఈ నరేంద్ర మోడీ గారి, నిర్మలా సీతారామన్ గారి ఆలోచన ఉన్నది. అదేవిధంగా ఈ ఆర్థికంగా ఈ ప్రపంచ దేశాల్లో ఎన్నో ఒడిదొడుగులు వచ్చినప్పటికీ కూడా ఈ డీజిల్ పెట్రోల్ ఏదైతే ఉందో, డీజిల్ పెట్రోల్ మీద ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు వీటన్నిటితోటి ఎన్ని అయినా కూడా మనం ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా అక్కడికే ఉన్నాం మనం. అది ఇంకా తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఈ యొక్క బడ్జెట్ ని చూస్తే మనకు తెలుస్తుంది. అంటే ఇంకా తగ్గే విధంగా. అట్లనే ఇప్పుడు బంగారం కూడా ఇవాళ దాదాపు 80,000 చిల్లర వరకు పోయింది. బంగారం ధరలు తగ్గుతాయి, కొంచెం వెండి ధరలు పెరుగుతాయనే ఆలోచన కూడా కనబడతా ఉన్నది. ఓవరాల్ గా మొత్తంగా చూసినట్టయితే ఈ బడ్జెట్ ని స్వాగతించాలి. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, పార్లమెంట్ లో చర్చల ద్వారా దాన్ని కూడా సరిదిద్దుకొని ముందుకు పోతారనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. రైట్. ఇక బాలకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు మనతోటి. బాలకోటయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఈ బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే పేదరిక నిర్మూలన, అలాగే ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదరిక నిర్మూలనకి ఇంకా 2025లో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం 140 కోట్ల మంది జనాభాలో. అంటే ఈ 10 ఏళ్ల బడ్జెట్లు మనం చూసినప్పుడు ఈ 25-26 బడ్జెట్ని ఎందుకు ప్రత్యేకంగా చూడాలి ఈసారి? పవన్ గారు నమస్తే. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా పేదరిక నిర్మూలన అనే అంశం తెర మీదకు వస్తుందా పవన్ గారు? అందుకని సాధ్యమయ్యే మాటలు మాట్లాడుకుందాం, అసాధ్యమయ్యే మాటలను మాట్లాడుకున్నక్కర్లా. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో పేదరికం ఉందా,
పేదరికం లేదనేది ఒక పెద్ద చర్చ. ఉమ్, ఈ ప్రభుత్వాలు తలకిందులు తపస్సు చేసినా కూడా పేదరిక నిర్మూలన సాధ్యం కాదనేది 75 ఏళ్ల స్వాతంత్ర గమనం చెప్పింది. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే, నాటి కేంద్ర ప్రభుత్వం, నేటి కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు చెప్పినా పేదరికాన్ని ఇంకా పెంచి పోషిస్తున్న సందర్భం కల్పిస్తుంది తప్ప దాన్ని నిర్మూలిస్తున్న సందర్భం అయితే కల్పించడం. అలా నిర్మూలించే లెక్కైతే ఈ పెన్షన్ల కోసం లేదంటే ఎన్నికల వాగ్దానాల కోసం ప్రజల్ని అలవాటు చేసే పరిస్థితి ఉండదు. పోతే ఇదంతా పెద్ద చర్చలే, కానీ ఈ అంశాలు జోలికిపోవట్లా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెడుతున్న బడ్జెట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన వరాలు అంటే విభజిత వరాలు అమరావతి కానీ పోలవరం కానీ, ఈ రెండింటికి ఈ కేంద్ర బడ్జెట్లోనన్నా నిధులు కేటాయింపు జరుగుతుందా లేదనేది చూడాలి. ఎందుకంటే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన బాధ్యత. గత ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేశారు. ఉమ్, ఆ నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70% పూర్తి చేసింది. తిరిగి వెరస ఏమైందంటే రెడ్డొచ్చి మొదలుపెట్టినట్టుగా మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. నిపుణులు తెచ్చారు, పరిశీలించారు, మళ్ళీ వ్యయభారం పెరిగింది. ఎప్పుడు కూడా నిర్మాణాల యొక్క కాలాతీతం జరిగితే వ్యయాల భారం పెరుగుతుంది. ఈ రోజున పోలవరం వల్ల పడకేయటానికి ప్రధానమైన కారణం ఆ బోనులో దోషి కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రాజెక్టు. ఒకవేళ రాష్ట్రాల వల్ల కాకపోతే నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం తన చేతిలో తీసుకోవచ్చు. కానీ దశాబ్దాలుగా పోలవరం కళ సాకారం కాకోకుండా ఇప్పటికీ కూడా మేము పోలవరం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. రెండోది అమరావతి కూడా విభజన చట్టం ద్వారా వచ్చిన రాజధాని. అవును. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుకోవాలని కట్టుకున్నది కాదు. రాష్ట్రానికి ఉన్న రాజధాని మరో రాష్ట్రానికి పోతే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతమైన పరిస్థితుల్లో విభజన చట్టం ప్రకారంగా రాజధాని నిర్మాణం చేశాం. దానిని కూడా గత 5 ఏళ్ళు గత ప్రభుత్వం దాన్ని కూడా పండబెట్టింది, ఎండబెట్టింది, నాశనం చేసింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని ఏమి నివారించలేదు. వెరసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కూటమిలో భాగస్వామ్యం అయ్యింది. సరే, అమరావతి అయితే నిలబడింది. మరి అమరావతికి నిధులు కేటాయింపు అయితే ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే మొట్టమొదట్లో 1500 కోట్ల రూపాయలు ఇవ్వటం తప్ప కేంద్రం అమరావతికి రాజధానికి ఇచ్చే నిధులు అయితే ఏం లేవు. ఇప్పటికి కూడా చేస్తున్నంత ఏంటంటే కూటమి ప్రభుత్వం హడ్కో నిధులు, ప్రపంచ నిధులు ఇలా అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేద్దాం, రాజధాని యొక్క నమూనాన్ని పూర్తి చేద్దాం, ఆ రైతులకు ఏదైనా న్యాయం చేద్దాం, అక్కడ రహదారి విస్తరణ చేద్దాం, రాజధాని అభివృద్ధి చేద్దాం అనే తపన చెందుతుందే తప్ప కేంద్ర ప్రభుత్వం అయితే రూపాయి బిల్లు ఇవ్వలేదు. మరి అమరావతికి కూడా ఏమైనా నిధులు ఇస్తుందా లేదనేది కూడా చూడాలి. నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటు మెంబర్లందరూ పిలిచి కేంద్రం దృష్టికి ఆయా అంశాలను తీసుకెళ్ళని కూడా పురమాయించిన సందర్భం. తప్పనిసరిగా ఈ బడ్జెట్లోనైనా సరే, ఎందుకంటే వాటికి పరిష్కారం కావాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది ఒక బ్రహ్మ పదార్థం. అది అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది, అర్థం కానివాడికి అర్థం కాదు. కేంద్రం కూడా కొన్ని రాష్ట్రాల పట్ల తల్లి ప్రేమని, కొన్ని రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమని ప్రదర్శించడం అనేది రివాజ్ అయిపోయింది. కేంద్రానికి ఇష్టమున్న రాష్ట్రాలకు పెడుతుంది, కేంద్రానికి ఇష్టం లేని రాష్ట్రాలను మాత్రం ఎండబెడుతుంది. ఇదంతా చరణమే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడో లేదా పోరాడే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి గట్టిగా అడగలేని పరిస్థితి. స్నేహపూర్వకంగానే, విజ్ఞప్తుల పూర్వకంగానే తెచ్చుకోవాలి. అయినా కూడా పవన్ గారు, కేంద్రం రాష్ట్రాలను చూడకపోతే ఎవరు చూస్తారు? ఆయా రాష్ట్రాలు జిఎస్టీలు కడుతున్నాయి కదా, ఫెడరల్ సిస్టమ్ కదా ఇది. 28 రాష్ట్రాలు గెలిస్తేనే కేంద్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. రాష్ట్రాలను చూడటం కంటే ఇంకా కేంద్రానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ విధానాలను ఏదైనా చూడాలి. మరి ఈరోజు ధరలు తగ్గుతాయని అంటున్నారు, లేదా తిండి గింజలకు సంబంధించిన కొనుగోలు శక్తి తగ్గుతుంది అంటున్నారు, నూతనంగా ఈ జిఎస్టీని మేము పెంపు చేస్తామంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇదే మొదటి బడ్జెట్ ఏం కాదు. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు ప్రతి ఏటా 40 లక్షల నుంచి 44 లక్షల కోట్ల రూపాయల వరకు బడ్జెట్లు పెడుతూనే ఉన్నారు. ప్రతి రాష్ట్రము 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, కేంద్రమేమో 30 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు. దేశం ఆర్థికంగా ఉన్నదే. అవును. అందుకనే కదా మనం గతంలో చెప్తాం, భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నవి, చాబు లేని ఈ జీవనదులురా, అంగట్లోన అన్యమున్నను అల్లుడి నోట్లో సెలవు ఉన్నట్లు.
సకల సంపదల గల్ల దేశమున దరిద్రం ఎట్లుండే నాయనని మనం చెప్తున్నాం. ఈ రోజు కూడా మీరు అన్నట్టుగా తిండి గింజల గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశంలో నిరుపేదకి కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా ఇంకా మిద్దిలాగానే ఉన్నాయి. వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇంకా బట్ట కట్టుకోవాలనుకుంటున్నాం, నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. అంటే సామాన్యుడి వంక కేంద్ర ప్రభుత్వం చూడాలి. అంటే నేను పూర్తిగా చూడటం లేదు, అసలు ఏం పట్టించుకోవడం లేదని నేను అన్నాను. కానీ ఈ ప్రజాస్వామిక దేశంలో చూడాల్సిన ధర్మం చూడాలి. ఎందుకంటే ప్రజలను బాగు చేయటం కంటే ప్రభుత్వాలకు సంబంధించిన కింకర్తవ్యం ఏముంటుంది చెప్పండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే అన్ని విధాలుగా పూర్తిగా ఇబ్బంది పడ్డది. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దుంప నాశనం అయ్యింది. ఆ నాశనం చేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదు, ఆపలేదు. పోలవరం పూర్తి చేయవయ్యా అని చెప్పలేదు, దానికి డబ్బులు ఇవ్వలేదు. అమరావతి ఒక రాజధాని చాలయ్యా, నీకెందుకయ్యా 3 రాజధానులు, అది విభజన చట్టంలో పెట్టిందే. ఏ క్యాపిటల్ అది, ఓన్లీ 1 క్యాపిటల్, అన్ని రాష్ట్రాలకు 1 క్యాపిటల్ ఉంటే నీకెందుకయ్యా 3 అనే మాట చెప్పలేకపోయింది. వాళ్ళు కూడా రాజకీయమే చేశారు. వెరసి ఏమైంది, అందరి మెలలో ఆకుపచ్చని కండువాలు చేతికొచ్చినాయి, ఉద్యమాలు చేశాము. సరే, అమరావతి మీద కత్తి కట్టిన ప్రభుత్వాన్ని గద్దె దించాము. ప్రజలు కోరుకున్న పార్టీలనే గద్దె నింపారు. ఇప్పుడు 3 పార్టీల కూటమి ఉంది. ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ మీద కూడా చాలా ప్రధానమైన బాధ్యత ఉంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిధులు రాకపోతే ఇక్కడ బోన్లో నిలబడాల్సిందే మళ్ళీ కూటమి ప్రభుత్వమే. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, పవన్ కళ్యాణ్ని అడుగుతారు. తప్పనిసరిగా ఈ 2 పార్టీలు ఆ దిశగా కృషి చేస్తున్నాయి. కానీ మోడీ గారు ఎంతవరకు చూస్తారనేది చూడాలి. రైట్. నాకు తెలిసి అమరావతి పౌరుడిగా నేను పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం తల్లి ప్రేమను ప్రదర్శించి దిగాలు పడ్డ రాష్ట్రాన్ని ఆదుకోవాలని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా చెప్పక తప్పదు. రైట్.